రాధే కృష్ణ. ఫ్రెండ్స్, ఇది సాఫ్ట్వేర్ జాబ్ హోల్డర్స్కి మాత్రం ఇది బాగా పనిచేస్తుంది. ఇది ఈ ఎక్సర్సైజ్ లిమిట్గా చేసుకోండి. లిమిట్గా అంటే డైలీ ఎక్కువసేపు చేయకుండా, ఫాస్ట్గా చేయకుండా, నిదానం ఇందులో ఆస్వాదించాలి. ఏదైనా మనం ఏదైనా తింటున్నా, చూస్తున్నా, చదువుతున్నా ఎలా జీర్ణించుకుంటా ఎలా ఆస్వాదిస్తామో ఇది కూడా, ఈ వ్యాయామం కూడా అలా నీట్గా సుమారు ఒక 15 మినిట్స్ కన్నా ఎక్కువ కేటాయించకండి. టోటల్గా సరిపోతుంది. మరి మీ టైం టెన్షన్స్ ఉంటాయి కాబట్టి ఓకేనా. చాలా సింపుల్గా చేసుకోండి. ఓన్లీ ఆన్లైన్గా సాఫ్ట్వేర్ మస్తు స్టూడియో వీళ్ళు ఎవరైనా చేయొచ్చేది చాలా చాలా మంచిది. ఫ్యామిలీస్కి ఎవరైనా చేసుకోవచ్చు. ఎక్కువగా కుర్చీలో కూర్చునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. దానికి సిస్టమ్స్ మీద ఉండిపోతాను చూసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. నిదానంగానే స్లోగానే చేసుకుంటే ఎక్కువ చేయకండి. లిమిట్గా చేసుకుంటే డైరీ చేసుకుంటే ఏం కాదు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 5 చేసుకున్నాం కాదు, దానికన్నా ఎక్కువ చేయకండి. 5 చేసుకుంటూ 3 3 3 5 5 5 అలా పెంచుకుంటూ 10 చాలా ఎనఫ్ చేసుకుంటే సరిపోతుంది డైలీ. ఓ 10 చేస్తూ చాలు. నేను 20 చేస్తాను కానీ 10 చేస్తూ సరిపోతుంది. ఇలాగ ఈ సీట్ కింద హ్యాండ్స్ ఇలా పిడికిలు బిగించి నీ సపోర్ట్ తీసుకుని ఇలా పెట్టుకోండి. ఇలాగా ఒక 20 కౌంట్ చేసుకుని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. మెల్లిగా కనుక మీరు చేయగలిగితే ఈ పిల్లలు బయపెట్టి ఇలా లేపుకోవచ్చు. చాలా మంచి చేయడం వల్ల ఏంటంటే ఇవన్నీ గట్టి పడతాయి, స్ట్రాంగ్ అవుతాయి. పెయిన్స్ అయ్యి మనకి రికవర్ అవుతుంది అనమాట. ఎక్కువ కూర్చున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మెయిన్ ఈ జాయింట్స్లోనే కొంచెం బాగా బలోపేతం అయ్యి రన్నింగ్లో ఉంటుంది అనమాట. బాగా ఎలా కూర్చున్నా ఏం కాదు, అట్లా ఎంతసేపు కూర్చున్నా ఏం కాదు. ఈ వ్యాయామం మస్తు చేయాలి. నేనైతే ఫాస్ట్గా చేస్తాను ఫ్రెండ్స్. సారీ.
మస్తు ఇన్స్టిట్యూట్ ఇవన్నీ డైలీ కూర్చోవాలి, డైలీ 5 చేసుకుంటూ వెళ్ళండి, పెంచుకుంటానికి ఎనఫ్. నువ్వు 20 కౌంట్ చేసుకొని సరిపోతుంది స్లోగా. సేమ్ రివర్స్, ఈ కాళ్ళు పెట్టి క్లీన్ పెట్టండి, సపోర్ట్ నొక్కండి అనమాట. ఓకే, ఈ బాగా నీ శరీరాన్ని మా బాడీ రైట్ సైడ్ మూవ్ చేయండి, ఇలా ఉంచుకోండి. ఒక 20 కౌంట్ చేసుకుని సరిపోతే ఎక్కువ అవసరం లేదు. ఇలా సపోర్ట్ ఇస్తున్నాం, ప్రాబ్లం. ఇప్పుడు చేసిన వ్యాయామాలన్నీ కూడా నిదానంగా చేసుకుంటూ 5 కన్నా ఎక్కువ అవసరం లేదు చేసుకుంటూ. నాకు పట్టింది అందుకని చేస్తున్నాం. ఓకే, అది ఓకే. అయితే ఇలా ఇవన్నీ చేసుకోండి, కాలు స్వెట్ చేసుకుంటూ. Tuan tikung teraf. దీనివల్ల కూడా చాలా బాగా సాఫ్ట్, చాలా మంచిది. ఇవన్నీ కూడా ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు, డైలీ చేయాలి. డైలీ ఒక అన్ని 5 చేసుకోండి. సాఫ్ట్వేర్ కంపెనీ మస్ట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి మాత్రం చెప్తున్నాను ఇది. అంటే వాళ్ళకి మాత్రం అంటే అందులో చేయించి పాట అనేది వాళ్ళకి ఇంపార్టెంట్, ఇంకా ఇంపార్టెంట్. అన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రీగా అన్నీ ఒకసారి వేసుకుని లేచిపోవాలి.
మనం ఎప్పుడు సిస్టంలో అలా కూర్చొనిపోతాం కాబట్టి ఈ బ్యాక్ కానీ ఈ సీట్స్ కానీ ఇలాగే ఉండిపోతాయి. సర్క్యులేషన్ జరగదు, స్లోగా ఉంటుంది. సర్క్యులేషన్ జరగడం కాదు, స్లోగా ఉంటుంది. అలాగే మూత్రపిండాలు పనితీరు కానీ ఇవన్నీ కూడా స్టమక్ కానీ ఇవన్నీ కూడా చాలా స్లోగా మందపొడిగా ఉంటుందన్నమాట. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ దీని మీద పెడతారు పాపం. అలాంటి వాళ్ళకి అప్పుడప్పుడు లేచిపోయి ఒక 1 hour 2 hours లేచిపోయి వాష్రూమ్కి వెళ్తారు కదా, మొత్తం మీద వెళ్తుంటారు కాబట్టి అప్పుడు కొంచెం బయట కారిడార్లో వాక్ చేస్తూ కాళ్ళు ఫ్రీగా వెళ్ళాలనుకుంటూ జస్ట్ ఇలా అనుకుంటూ గంట వ్యాయామం అవసరం లేదు. జస్ట్ 5 minutes ఇలా అంతే. ఇది 5 minutes ఇలా అనుకోండి, 5 minutes అంతే. 1 10 1 2 3 4 అలా అనుకోండి. మీరు వంగలితే ఇంకా జాగ్రత్తగా ఇవన్నీ కూడా తినతా చేయొద్దు. బిఫోర్ మనం అప్పుడప్పుడు మీరు తినతా ఒక గంట 2 గంటలు గ్యాప్ అలా చేసి కూర్చున్నారు, మెల్లిమెల్లిగా చేయండి. మళ్ళీ కడుపులోకి వచ్చే ప్రమాదం ఉంటుంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎవరన్నా వంగి దీన్ని టచ్ చేసుకోండి. టచ్ చాలా మంచిది, కానీ తింటే చేయలేము. ఎంటీ స్టమక్ వరకు చేయలేము. తింటే అంటే అపెండిసైటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. తినతా తప్పు చేయకూడదు కొన్ని పనులు. చేస్తే చాలా మంచిది. ఇలా అనుకుంటూ మళ్ళీ మీ స్థానానికి వెళ్ళిపోయి కూర్చోవచ్చు. ఎప్పుడో ఒక 1/2 hour 1 hour మీకు ఫ్రీ. ఎప్పుడైతే ఏమైనా వెళ్ళినప్పుడు కారిడార్కి వెళ్ళినప్పుడు ఇలా చేసి కూర్చుంటే అంటే మళ్ళీ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఇంతే. ఇదేమీ లేకుండా చేస్తున్నాము, వెళ్తున్నాము, పాస్కి వెళ్ళాము, తిన్నాము, వచ్చి కూర్చున్నాం అంటే ఇంక బాడీ పాడుతుంది. ఎందుకంటే పాడే నీటిలో దోషాలు ఉండవు. అలాగే మన శరీరంలో ఎప్పుడైతే రక్త ప్రసరణ ఎప్పుడైతే రన్నింగ్ వెళ్తుంటుందో పాస్ అవుతుంటుందో దానికి మళ్ళీ అంటుకో. ఎప్పుడైతే మనం అలా సిట్ అయిపోయి ఉంటామో, సిట్లో కూర్చుంటామో, షుగర్ కానీ మన సాల్ట్ కానీ మన శరీరంలో అన్నీ ఉంటాయి. అలా ఉండి అవి దగ్గర పడిపోతూ ఉంటాం. వేడి ఉన్న చోట అవి కరిగిపోతుంటాం అన్నమాట. కరిగి సర్క్యులేషన్ జరుగుతుంటుంది, మళ్ళా మూత్ర విసర్జన ద్వారా పోతుంటుంది అన్నమాట. అందుకని ఎక్కువగా దేనికి బానిస కావద్దు. కూర్చుని అలా ఉండిపోవటాలు చేయకుండా గ్యాప్లో ఉన్నట్టు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. జై శ్రీమన్నారాయణ. రామానుజ ఆది శంకరాచార్య నమో నమః. ఓం తత్సత్. దుర్గాయ నమో నమః. దుర్గా వెలిగేస్తే ఇంకా చేయొచ్చు.